హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ గవర్నర్ ఆఫ్ హర్యానా స్టేట్ అంటున్నారు. అయితే ఇక్కడ గవర్నర్ అని మీకు ఎక్కడ కనిపించినా కానీ గవర్నర్ పోస్ట్ అనేది నామినేటెడ్ పోస్ట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈయన ఎలక్టెడ్ పర్సన్ అయితే కాదండి. అయితే ఈ ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మనం తీసుకోవడం అయితే జరిగింది. మరి గవర్నర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంటర్ అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. గవర్నర్ ఈస్ అపాయింటెడ్ బై ది సెంటర్. ఆ విధానాన్ని మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఇన్ జనరల్ గా గవర్నర్ ని అపాయింట్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి గారు వచ్చేసి నియమించడం అయితే జరుగుతుంది. రీసెంట్ గా భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చేసి 3 న్యూ గవర్నర్స్ వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో? హర్యానా అంటున్నారు. ఒకప్పుడు బంగారు దత్తాత్రేయ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు అతను లేరండి. అతని ప్లేస్ లో వచ్చేసి మనకి ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ గారిని వచ్చేసి నియమించడం అయితే జరిగింది. ఈయనేంటి హర్యానా స్టేట్ కి సంబంధించి ఎట్ ప్రెసెంట్ గవర్నర్ గా ఇతను నియమించడం అయితే జరిగింది. రిమైనింగ్ కూడా చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే అశోక్ గజపతి రాజు గారు వచ్చేసి ఈయన ఆంధ్రాకి సంబంధించిన అతనే. ఇతన్ని గోవా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా రీసెంట్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. అతను ఫార్మర్ సివిలియేషన్ మినిస్ట్రీ కింద కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కరవిందర్ గుప్తా గారు. ఇతను వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్ వచ్చేసి ఇతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎస్, రీసెంట్ గా అపాయింట్ చేసిన గవర్నర్స్ కాబట్టి ఒకసారి క్లియర్ గా చూసుకోండి. కరవిందర్ గుప్తా గారు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్ అనేది గుర్తుండాలి. అశోక్ గజపతి రాజు గారు వచ్చేసి గోవా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా అపాయింట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆషిమ్ కుమార్ ఘోష్ గారు వచ్చేసి హర్యానా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఒకే రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలుగా గవర్నర్ గా కూడా అపాయింట్ చేయొచ్చు. దానికి సంబంధించి 7వ రాజ్యాంగ సవరణలో దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. కాకపోతే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో తీసుకుంటే 1 గవర్నర్ ఫర్ 1 స్టేట్, దాన్ని మార్చారు 7వ రాజ్యాంగ సవరణ నుంచి. థ్యాంక్ యూ.